హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నాము. మా బామ్మడిది పెళ్ళి అని చెప్పేసి మా అత్తగారింటికి వచ్చాను. పెళ్లి సంగతి ఏమో కానీ వీళ్ళ షాపింగ్ల గోల మాత్రం ఆగుతలేదు అసలు. రోజు ఏదో ఒక షాపింగ్. ఇంత సమ్మర్ పెట్టుకొని కూడా ఎండలకి తిరుగుతూనే ఉన్నారు. ఏంటండి మళ్ళీ ఫ్లాప్ స్టార్ట్ చేశారా? ఈరోజు ఏం షాపింగ్ లేదా? గ్యాప్ వచ్చింది. గ్యాప్ రాలే, గ్యాప్ తీసుకురా. ఎందుకట్లా? డైలీ తిరుగుతున్నాం కదా, కొంచెం ఈరోజు రెస్ట్ తీసుకున్నామని. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దద్దరిల్లిపోద్ది. సర్లే కానీ రోజు షాపింగ్ల మీద షాపింగ్లు చేస్తున్నారు, బ్యాగ్ మీద బ్యాగులు ఇంటికి పట్టుకొస్తున్నారు. నిన్న కూడా షాపింగ్కి వెళ్ళినావు, ఏవో పట్టుకొచ్చినావు. కనీసం చూపిస్తావా లేకుంటే రీల్స్ చూసుకుంటూ కూర్చుంటావు ఇట్లే? అదేముందండి, ఇప్పుడు చూపిస్తానండి, మీరు కూర్చోండి. ఇదేం స్వీట్ బాక్సా లేకుంటే కేక్ బాక్సా? కాదండి, బ్యాంగిల్స్ బాక్స్. మా తమ్ముడు పెళ్ళంటే ఆ మాత్రం షాపింగ్ చేయాలి కదా. చూడండి ఎన్ని కొన్నాను. ఇన్ని బ్యాంగిల్స్ ఏం చేసుకుంటావే? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. ఇవన్నీ నావి కాదండి. నా పర్సు ఖాళీ చేయడానికి ప్లాన్ చేసినావేంది? ఇవన్నీ నావి కాదు, ఇందులో 4 మెంబర్స్ ఉన్నాయండి. ఒకటి నాది, మా అక్కది, ఇంకొకది మా మమ్మీది. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ ఉందా లేదా? ఉంది. ఇంకా షాపింగ్ చాలా ఉంది కదా, అవన్నీ అయిపోగొట్టాలి. ఇంకా షాపింగ్ అయిపోలేదా? రావు గారు, సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఎందుకంత కోపంగా చూస్తున్నావు? మరి తమ్ముడు పెళ్ళంటే ఆ మాత్రం షాపింగ్ ఉండదా ఏంటి? అందులో అమ్మాయిలమ్మ ఇంకా షాపింగ్ ఉంటది. సర్లే కోపడకు. సర్లే గానీ ఈ సెలక్షన్ ఎలా చూసి చెప్పు. కోపంగా ఉంటే నువ్వు అందంగా ఉంటావని నేను కావాలని కోపడేస్తా. నువ్వేమో ఇట్లా సీరియస్ తీసుకుంటావు. చాలే అది అట్లా స్మైల్ ఇవ్వాలి. ఇప్పుడు హ్యాపీ. ఓకే, మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడే, పొండి, నాశనం అయిపోండి. సరే, ఏందో చెప్తున్నావు చెప్పు. బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి చెప్పు. అంతా బాగానే ఉన్నాయి కానీ ఇవేంటి అన్ని సేమ్ కలర్ తీసుకున్నావు? ఏమండి, ఆ ఎరుపు చీర చూపించండి. ఆ చీర, ఆ ఎరుపు చీర చూపించండి. అన్ని చూపించండి, ఎరుపు చీర అన్ని చూపించండి. ఎంత బాగుంది కదా, వదిలే బాగుంది కదా. మిస్టేక్లో తీసుకున్నావు ఏంది? లేదు, మేము 3 సిస్టర్స్ కదా, అందుకు సేమ్ శారీ తీసుకున్నాము. దానికి తగ్గట్టు సేమ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాము మేము. బ్యాంగిల్స్ అయితే కలర్ఫుల్గా తీసుకున్నావు, మరి వీటికి మ్యాచింగ్ శారీస్ తీసుకున్నావా? ముందు ఎవరైనా శారీస్ తీసుకుంటారు, శారీస్ తీసుకున్నాక బ్యాంగిల్స్ తీసుకుంటారు. అయినా మీకేం తెలుసులే ఆడవాళ్ళ గురించి. మీరు ఒక ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. మేమైతే శారీస్ తీసుకోవాలి, వర్క్ వేయించుకోవాలి, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి, కుచ్చులు వేయించుకోవాలి. అయినా మీకు ఎంత అయిపోయినా అర్థం కాదులే, వదిలేయండి. సరే కానీ మీ ఆడలే షాపింగ్ నాకెందుకు కానీ అదొక పెద్ద మహాసముద్రం. దాంట్లో ఈదలేము, బయట వాళ్ళేము. అయినా ఇంత మంచి సెలెక్ట్ చేసినావు బ్యాంగిల్స్, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. వీటిని పెళ్లి తీసుకోవడానికి ఎట్లా తీసుకోదాం అనుకుంటున్నావు? వీటికి క్యారీ చేయనీకి రాదు, ఈజీగా బ్రేక్ అయిపోతాయి దీన్ని తీసుకెళ్తే. కనీసం ఇంత చేసిందాన్ని నీకు ఆ మాత్రం తెలివి లేదా? చెప్పింది మించి చేయకూడదు, చెప్పిన దానికి తక్కువ చేయకూడదు, చెప్పింది మాత్రమే చేయాలి. తెలివి ఉంది కాబట్టి బ్యాంగిల్స్ కోసం ఇవి తీసుకొచ్చాను. అదేంది అంత వెరైటీ ఉంది? ఇది బ్యాంగిల్స్ బాక్స్ అండి. ఇందులో బ్యాంగిల్స్ పెడితే పగిలిపో. చూడండి, దీనికి బ్యాంగిల్స్ వేసుకోవాలి. అదేం బిస్కెటా చాక్లెటా? చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, దీనికి బ్యాంగిల్స్ వేసుకోవాలి. బ్యాంగిల్స్ వేసుకొని దీన్ని పెట్టుకోవాలి. నైస్ ప్లాన్. ఆడలు కూడా తెలివి ఉంది అయితే. మరి ఆ మాత్రం ఉండదా ఏంటి? అవును, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? ఇవి బ్యాంగిల్స్ ఎవరిది వాళ్ళకి సపరేట్ పెడదాము. 4 తీసుకొచ్చాను. వద్దు సరోజ, ఇలాంటి వాటిలో నన్ను ఇన్వాల్వ్ చేయదు. మీ పనులు మీరే చేసుకోండి. ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. సర్లే, ఇంకా మాకైతే తప్పేది కాదు కదా. ఎలాగో విఘ్నేష్, మీ బాబాయ్ ఎలాగో చేయనన్నారు, కాస్త నువ్వైనా హెల్ప్ చేయరా? నువ్వు ఒక హ్యాండ్తో ఇది పట్టుకో, నేను బ్యాంగిల్స్ దీనిలోకి పెట్టుకుంటాను. గట్టి పట్టుకో. వేసుకోవడానికేరా, అయినా పిన్నికే పంచలా ఏంటి? పంచులు కాదు కానీ మీరు చార్మినార్ ఎప్పుడు పోయినా నాకు చెప్పకుండా? చార్మినార్ వెళ్ళలే, ఎక్కడ వెళ్ళలే, మన పక్కల మహబూబ్నగర్లో కొనుక్కున్నాను. నేను నమ్మదురా, అడుగు తీరు. బ్యాంగిల్స్ అయితే మంచిగానే సెట్ చేసినావు, మరి ఆర్నమెంట్స్ గట్రా ఏమైనా తీసుకున్నావా లేదా? ఎందుకు తీసుకోలేదు? మా తమ్ముడు పెళ్లి కోసమని అన్ని కొత్తవే కొన్నాను. అస్సలు తగ్గేదేలే. గోరు గీసుకుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా
ఇప్పుడు అనండి ఏ అనరే నోరు పడిపోయిందా అబ్బా అందుకే హడావుడి చేయొద్దు అనేది. హడావిడి చేయకపోతే ఎట్లా? ఉన్నది ఒక్కగానొక్క తమ్ముడు, అస్సలు తగ్గేదేలే. అవునండి, ఎండలో కష్టపడి నేను ఇంత షాపింగ్ చేస్తున్నాను, నా బాడీ చాలా డిహైడ్రేట్ అయిపోతుంది, ట్యాన్ అయిపోతుంది. ఏమైనా చల్లచల్లనిది ఇవ్వచ్చు కదా. నీకోసమే స్పెషల్గా ఫ్రిడ్జ్లో ఉంచిన కూల్ వాటర్. ఏంటి అది మీకు చెప్తే అర్థం కాదు సార్. వాటర్ కాదండి, ఇంకేమైనా చల్లచల్లని డ్రింక్, ఐస్ క్రీమ్, ఫ్రూట్ సలాడ్ అలాంటివి. సర్లే తీసుకొస్తలే. నువ్వు తెచ్చినప్పుడు నేను చూసినప్పుడులే. సర్లే ఫ్రెండ్స్, ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో మీరు కమెంట్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.